దరిద్రుడు తలకడగ పోతే వడగండ్ల వాన కురిసిందట. హాగో మహారాష్ట్రలో మా కథ గట్లనే అయిందని ఒగల్నొగలు తిట్టుకుంటుర్రు కాంగ్రెస్ కూటములు. ముఖ్యంగా ఉద్ధవ్ శివసేనోళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం వల్లనే మనం ఓడిపోయినాం, వాళ్ళతోటి పొత్తు లేకుండా మంచిగా గెలిచేదని ఇప్పుడు శాపనార్థాలు పెట్టుకుంటారు. ఇద్దరు పొత్తుల బర్రె నూతుల పడి చచ్చింది అన్నట్టు అయిందట మహారాష్ట్రలో మహావికాస్ ఆగాడోళ్ల పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళని నమ్మినందుకు నిండా మునిగిన మన దుమ్మెత్తి వస్తుండ్రు. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు అట్టుకున్నట్టు వాళ్ళకే దేశం లేడ దిక్కు లేకుండా అయిందంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ తోక పట్టుకొని ఇదితే మనం నిండా మునిగినమని శాపనార్థాలు పెడుతుండ్రు. వాళ్ళతోటి పొత్తులే మన కొంప ముంచిందని బహిరంగంగానే గులుగుతుండ్రు. కాంగ్రెస్ తోటి పొత్తు లేకుండా పోటీ చేస్తే మస్తు సీట్లు వచ్చేటి, అట్టిగా మంది మాటలు పట్టుకొని ఆగమైనం అని ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటుర్రు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఎంవీఏ కూటమి కొంప ముంచిందని తిట్టిపోస్తుండ్రు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఓట్లు కాకముందే కాంగ్రెస్ లీడర్లు మంత్రిత్వ శాఖలు పంచుకున్నారు. పంతానికి పోకుండా ఉద్ధవ్ ను సీఎం గా ప్రకటించుంటే ఫలితాలు ఇంకో లెక్కు ఉండేటి అని శివసేన ఉద్ధవ్ వర్గమోలు కూత కుతుడికిపోయి కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతుండ్రు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీతో జత కట్టకుండా సింగిల్ గా సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ గాని ఏ రాష్ట్రంలోనైనా కూడా లోకల్ పార్టీతో జత కట్టకుండా సింగిల్ సీటు గెలిచే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు. పేరుకు 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కానీ పట్టుమని 130 సీట్లల్లో గెలవలేని పార్టీ అయిపోయింది. మరి రాహుల్ సార్ పార్టీని ఇట్లనే నడిపిస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలనే ఉంటదని అంటుర్రు రాజకీయ మోళ్ళు.